వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియో నుంచి మనము క్లాస్ 8 ఏపీఎస్సిఈఆర్టీ ఎన్సిఈఆర్టీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మీద బేస్ చేసిన ఎంసీక్యూస్ని చేస్తున్నాం. ఓకే, సో ఈ వీడియోస్ మనకి ఎక్కడెక్కడ ఈ సిలబస్ మనకి ఎక్కడెక్కడ పనికొస్తుంది. ఇది మనకి ఏపీ టెట్కి పనికొస్తుంది, లేదా ఏపీ డిఎస్సికి పనికొస్తుంది, సిటెట్కి పనికొస్తుంది, కేంద్రీయ విద్యాలయ టీచర్ రిక్రూట్మెంట్ ఉంటే దానికి పనికొస్తుంది, ఈఎంఆర్ఎస్కి పనికొస్తుంది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి, ఇలా చాలా ఎగ్జామ్స్కి సేమ్ కంటెంట్ మీకు పనికొస్తుంది. ఓకే, టెక్స్ట్ బుక్ మాత్రం మనం ఏపీఎస్సిఆర్టీ ఎన్సీఆర్టీ మీద బేస్ చేస్తున్నాం. దట్ డస్ నాట్ మీన్ ఇది టీఎస్ టెట్కి పనికిరాదు అని కాదు. ఎందుకంటే మనకి క్లాస్ 3 నుంచి 10th వరకు లేదా 12th వరకు ఏ బోర్డుకి వెళ్ళినా కూడా ఒకటే లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళైనా ఇవే వర్డ్స్ వాడతారు, వాళ్ళైనా ఇవే ఫ్రేజెస్ వాడతారు, వాళ్ళైనా ఇదే గ్రామర్ని ఫాలో అవుతారు. ఓకే, సో ఈ వీడియోస్ దే ఆర్ ఓన్లీ బేస్డ్ ఆన్ వొకాబులరీ అండ్ గ్రామర్ కాబట్టి తెలంగాణ టెట్కి కూడా ఇవి పనికొస్తాయి. ఓకే, ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఈ వీడియోలో మనము ఇది సిలబస్ క్లాస్ 8th సిలబస్, టోటలీ 10 లెసన్స్ ఉంటాయి. సో క్లాసెస్ పెరుగుతున్న కొద్దీ మనకి కంటెంట్ పెరుగుతూ పోతుంది కాబట్టి మనకి ఒక వీడియోలో ఒక లెసన్ అయిపోతుంది అన్నది గ్యారంటీ మాత్రం లేదు. సో ఫస్ట్ లెసన్ మనం కవర్ చేస్తున్నది ది బెస్ట్ క్రిస్మస్ ప్రెజెంట్ ఇన్ ద వరల్డ్. ఇందులో మనం ఏం కవర్ చేస్తాం? వొకాబులరీని కవర్ చేద్దాము. వే టు యూజ్ బిగిన్ ఆర్ స్టార్ట్. ఎక్కడ మనం బిగిన్ అంటాం, ఎక్కడ మనం స్టార్ట్ అంటాం. యాక్చువల్లీ వింటే మనకి రెండు సినానిమ్సే కదా, రెండు మొదలు పెట్టడమే. కానీ బిగిన్ అనేది మనం ఎలాంటి సెంటెన్స్లో వాడతాము, స్టార్ట్ అనేది ఎలాంటి సెంటెన్స్లో వాడతాం. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, కొన్ని బ్లాంక్స్. ఈ కాన్సెప్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ది ఏదైతే ఈ చాప్టర్లో నేర్పించారో దీన్ని మీరు ఏపీ టెట్ క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసి చూస్తే ప్రతిసారి ప్రతి బ్యాచ్లో ఇస్తారు. ఓకే, ప్రతి సెట్ ఏ రోజు ఏపీ టెట్ ఎగ్జామ్ నడిచినా ఇంగ్లీష్ పేపర్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఈ కాన్సెప్ట్ లేకుండా మీకు అసలు క్వశ్చనే ఉండదు. ఓకే, దెన్ ఫ్రేజల్ వర్బ్స్ కొన్ని ఇచ్చారు, దెన్ నౌన్ ఫ్రేజెస్, అండ్ దెన్ ది ఆర్డర్ ఆఫ్ మోడిఫైయర్స్ అండ్ అడ్జెక్టివ్స్. ఈ కంటెంట్లో మనం సగం ఈ వీడియోలో కవర్ చేస్తాము, సగం మనము నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. సో ఫ్లో ఆఫ్ ద లెసన్ ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఏ లెసన్ మీరు ఎత్తి చూసినా సరే క్లాస్ 3 నుంచి క్లాస్ 10th వరకు ఇదే ఆర్డర్ ఆఫ్ లెసన్స్ నడుస్తున్నాయి ఏపీఎస్సిఆర్టీ ఎన్సీఈఆర్టీ. ఈ ఆర్డర్ ఏంటి అన్నది యాజ్ ఎ టీచర్ మనకి తెలిసి ఉండటం బెటర్. దీని మీద మనకి మెథడాలజీ టైప్లో ఒక క్వశ్చన్ వచ్చినా మీరు ఆశ్చర్యపోకర్ల. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ని మనం కవర్ చేస్తాము. ప్రతి లెసన్ కూడా మనకి ఫస్ట్ ప్రీ రీడింగ్తో స్టార్ట్ అవుతుంది. ప్రీ రీడింగ్ అంటే ఏంటి? మనం పిల్లల మైండ్ని రెడీ చేస్తున్నాం. ఆ లెసన్ ఆ టాపిక్ గురించి మాట్లాడే ముందు వాళ్ళ ప్రయర్ నాలెడ్జ్ని మనం టెస్ట్ చేస్తున్నాము, ప్లస్ వాళ్ళ మూడ్ సెట్ చేస్తున్నాం. దాన్ని మనం ప్రీ రీడింగ్ అని చెప్పి అంటాం. సెకండ్, ఆ తర్వాత మనం లెసన్ని చదువుతాము. తర్వాత క్వశ్చన్స్ వేసి వాళ్ళకి అసలు ఆ లెసన్ అర్థమైందా లేదా, అండర్స్టాండింగ్ ఆఫ్ ద లెసన్ని మనము కాంప్రహెన్షన్ అని చెప్పి అంటాం. దాన్ని మనము కాంప్రహెన్షన్ చెక్ అంటాము. లేదా ఒక లెసన్ని చదివి దాని మీద బేస్ చేసిన క్వశ్చన్స్ అడుగుతున్నాం కాబట్టి ఇన్ఫరెన్షియల్ కాంప్రహెన్షన్ అని కూడా అంటాం. క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఇదంతా లెసన్ పరంగా అయిపోయినట్టే కదా. తర్వాత వర్కింగ్ విత్ లాంగ్వేజ్ స్టార్ట్ అవుతుంది. వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో ఫస్ట్ మనం గ్రామర్ కవర్ చేస్తాం. గ్రామర్లో మనం నేర్పించాల్సిన కాన్సెప్ట్స్ అయిన తర్వాత స్పీకింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ తర్వాత రైటింగ్ స్కిల్స్ మీద యాక్టివిటీస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ఎనీ లెసన్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఏపీఎస్సిఆర్టీ ఆర్ ఎన్సీఈఆర్టీ. ఓకే, నా ఈ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇవి నాకు ఎంసీక్యూస్లో ఫ్రేమ్ చేయటం నాకు ఇష్టం లేదు. కానీ వాళ్ళు గ్లాసరీలో ఇచ్చారు కాబట్టి చూసుకోకుండా వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు కదా. అందుకని ఐ జస్ట్ మేడ్ ఇట్ యాజ్ అ వన్ లైనర్. ఇలానే ఇచ్చారు వాళ్ళు టెక్స్ట్ బుక్లో, ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఇస్ ఫ్రిడ్జ్. ఈ లెసన్ అంటే ఈ లెసన్లో యాక్చువల్లీ వరల్డ్ వార్ టైంలో, అప్పటి వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 టైంలో అప్పటి స్టోరీ అనమాట యాక్చువల్లీ. సో ఆ టైంలో జర్మన్ సోల్జర్స్ని ఫ్రిడ్జ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఓకే, ఊరికే ఒక కామన్ జర్మన్ నేమ్ లాగా వార్ టైమ్ కాంటెక్స్లో ఇన్ఫార్మల్గా వాడేందుకని చెప్పి ఫ్రిడ్జ్ అని చెప్పి వాడేవాళ్ళు. టామీ అంటే ఏమో బ్రిటిష్ సోల్జర్స్, ఫ్రిడ్జ్ అంటే ఏమో జర్మన్ సోల్జర్స్. ఓకే, మార్సిపన్ అనేది ఇట్ ఈస్ అ స్వీట్ కవరింగ్
ఆన్ అ కేక్ మేడ్ ఫ్రమ్ షుగర్ అండ్ ఎగ్స్. అంటే మనం కేక్ మీద ఐసింగ్ అంటాం కదా, అదనమాట. మార్జిపన్ ఈజ్ అ స్వీట్ కవరింగ్ ఆన్ అ కేక్ మేడ్ ఫ్రమ్ ఎగ్స్ అండ్ షుగర్. స్కనాప్స్ అంటే ఏంటి? అ జర్మన్ డ్రింక్ మేడ్ ఫ్రమ్ గ్రెయిన్. ఓకే, గ్రెయిన్ లోంచి తయారు చేసిన ఒక డ్రింక్ ని వాళ్ళు షనాప్స్ అని చెప్పి అనేవాళ్ళు. సి పలకట్లేదు, షనాప్స్ అని చెప్పి అంటున్నారు. సెల్లో అనేది ఇట్ ఈస్ ఎ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లైక్ అ లార్జ్ వైలిన్. వీటి మీద నేను ఎంసిక్యూస్ నేను చేయలేదు. ఓకే, నౌ వీఆర్ స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. టోటల్లీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, వాట్ డూ వి మీన్ బై ఇన్ఫరెన్షియల్ కాంప్రహెన్షన్? ఓకే, ఇందాక ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను. వాట్ డూ వి మీన్ బై ఇన్ఫరెన్షియల్ కాంప్రహెన్షన్? అండర్స్టాండింగ్ ద ఎగ్జాక్ట్ words written in the passage, identifying the main idea of the passage without reading it, concluding, drawing conclusions and understanding implied meanings from the text, memorizing the passage word for word. చదివిన దాన్ని బేస్ చేసి దాని కన్క్లూజన్ ఏమై ఉంటుంది, లేదా వాళ్ళు చెప్పని మాటలు కూడా ఏం చెప్తున్నారు, వాట్ ఈస్ ద మెసేజ్ దే ఆర్ ట్రైంగ్ టు కన్వే, అసలు దేని గురించి మాట్లాడుతున్నారు, ఇలాంటివి అర్థం చేసుకోవటాన్ని మనము ఇన్ఫరెన్షియల్ కాంప్రహెన్షన్ అంటాం. ఆప్షన్ 3, డ్రాయింగ్ కన్క్లూషన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఇంప్లాయిడ్ మీనింగ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బాన్ హోమీ? ఓకే, ఇది క్రిస్మస్ టైంలో యూనివర్సల్ బాన్ హోమీ అని చెప్పి అంటారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బాన్ హోమీ? హాస్టిలిటీ అండ్ యాంగర్, ఫ్రెండ్లీనెస్ అండ్ వార్మ్త్, లేజినెస్ అండ్ ఇండిఫరెన్స్, ఫియర్ అండ్ యాంగ్జైటీ. యూనివర్సల్ బాన్ హోమీ అంటే ఆ పండగ టైంలో వాళ్ళు ఎవరి మీదన్నా కోపం ఉన్నా అలా అవన్నీ వదిలేసేసి ప్రేమతో ఫ్రెండ్లీగా ఉండటాన్ని బాన్ హోమీ అని చెప్పి అంటాం. ఆప్షన్ 2, ఫ్రెండ్లీనెస్ అండ్ వార్మ్త్ ఇస్ ద ఆన్సర్. 3, when the intended meaning is different from or opposite to the literal meaning, it is called metaphor, simile, irony, personification. When the intended meaning is different from or opposite to the literal meaning, it is called metaphor, simile, irony, personification. ఒక క్లూ ఇస్తా. సపోజ్ మీరు మీ పిల్లల గదిలోకి వెళ్తే చాలా చెత్తగా ఉంది. చాలా చెత్తగా ఉన్నా మీరేమంటారు? అబ్బా ఎంత క్లీన్గా పెట్టుకున్నావు ఈ రూమ్ని అంటారు. అంటే ఏంటది? వాట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇస్ దాట్? మనం చెప్తున్నది ఒకటి, కానీ మన అర్థం మాత్రం వాట్ వి మీన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఎంత చెత్తగా పెట్టుకున్నావు అని చెప్పకుండా అబ్బా ఎంత బాగా పెట్టుకున్నావు అని చెప్పి అంటాం కదా. దాట్ ఈజ్ అ ఐరనీ. ఐరనీ అనేది ఇక్కడ నేను ఎందుకు అడిగానంటే, లెసన్ అండ్ ఎక్సర్సైజ్లో లాస్ట్లో మీరు చూస్తే ఐరనీ అని చెప్పి మీరు ఒక సెంటెన్స్లో వాళ్ళు మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ లెసన్లో దిస్ ఇస్ అబౌట్ వరల్డ్ వార్ 1 and 2 టైంలో బార్డర్ మీద సోల్జర్స్ ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమగా క్రిస్మస్ టైంలో కలిసి పార్టీ చేసుకుంటారు. సో బార్డర్లో ఉన్న సోల్జర్స్కి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పర్సనల్గా ఏ గ్రడ్జి లేకపోయినా కూడా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వార్ అనగానే చంపేసుకుంటారు కదా. అవతల వాళ్ళతో మనకి ఎనిమిటీ లేదు, అయినా సరే మనం వాళ్ళని చంపాల్సిందే అని చెప్పి చంపేస్తాం. సో అది 2 ఆపోజిట్ ఫీలింగ్స్ కదా, అందుకని మనము ఐరనీని వాడామన్నమాట. సో when the intended meaning is different from or opposite to the literal meaning, it is called irony. ఐరనీ అనే ఫిగర్ ఆఫ్ స్పీచ్ మీద టెట్ డిఎస్సి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయి. టైప్స్ ఆఫ్ ఐరనీ 3 ఉంటాయి. వర్బల్ ఐరనీ అని చెప్పంటాము, రెండో దాన్ని మనము సిచ్యువేషనల్ ఐరనీ, అండ్ ద థర్డ్ వన్ ఇస్ డ్రామాటిక్ ఐరనీ. దీని మీద నేను డీటెయిల్డ్గా 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డెఫినెట్లీ మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. 4, వాట్ టైమ్ డూ యూ స్టార్ట్? ఆన్సర్ కూడా చెప్పేసాను నేను. వాట్ టైమ్ డూ యూ డాష్ వర్క్ ఇన్ ద మార్నింగ్? బిగిన్, స్టార్ట్, స్టార్టింగ్, బిగిన్స్. ఓకే, బిగిన్ అన్న వర్డ్ మనం ఎక్కడ వాడాలి, స్టార్ట్ అన్న వర్డ్ మనం ఎక్కడ వాడాలి? ఇక్కడ మనకి ఏం వస్తుంది? వాట్ టైమ్ డూ యూ డాష్ ఇన్ ద మార్నింగ్? జనరల్లీ బిగిన్ అనేది మనము ఫార్మల్గా ఏదైనా మాట్లాడుతుంటే అప్పుడు బిగిన్ అంటాము.
ఇన్ఫార్మల్గా మనం దేని గురించి అన్నా మాట్లాడితే అప్పుడు మనం స్టార్ట్ అని చెప్పి వాడతాం. కానీ కొన్ని కన్స్ట్రక్షన్స్, కొన్ని రకాల వాటిలల్లో కూడా మనము స్టార్ట్ అన్నదే వాడతాం. ఇక్కడ మనం చూస్తే వాట్ టైమ్ డూ యూ డాష్ వర్క్ ఇన్ ద మార్నింగ్, అవతల వాళ్ళని మనం అడుగుతున్నాం ఎన్నింటికి నువ్వు పనిలోకి వెళ్తావు అని చెప్పి. అంటే ఇన్ఫార్మల్గా మాట్లాడుతున్నాం కాబట్టి వాట్ టైమ్ డూ యూ స్టార్ట్ వర్క్ ఇన్ ద మార్నింగ్ అని చెప్పి అంటాం. ఇలా కొన్ని క్వశ్చన్స్, సెంటెన్సెస్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఇవన్నీ కూడా నేను బిగిన్తోనే వాడాను. వెన్ డిడ్ యూ బిగిన్ లెర్నింగ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ అన్నది మనం వెన్ డిడ్ యూ, ఎప్పుడు మొదలుపెట్టావు, అదొక ఫార్మల్ ఎడ్యుకేషన్ లాంటిది కదా. అందుకని వెన్ డిడ్ యూ బిగిన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అని చెప్పి అడిగాం. అదే ద సెరమనీ విల్ బిగిన్ ఎట్ నూన్, సెరమనీ విల్ బిగిన్ ఎట్ నూన్ ఆర్ ద మీటింగ్ విల్ బిగిన్ ఎట్ నూన్, ఇలాంటివన్నీ ఫార్మల్ థింగ్స్ కాబట్టి దానికి కూడా బిగిన్. షీ బిగాన్ హర్ కెరియర్ యాజ్ ఎ డాన్సర్. The novel begins with a quote. Begin your assignment as soon as possible. ఓకే, మీకు చదివాను కానీ ఇది ఫార్మల్గా మాట్లాడుతున్న మాటలు అనిపిస్తే మీరు బిగిన్ అని చెప్పి వాడాలి. అదే మనం ఇన్ఫార్మల్ అంటే ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు, కొలీగ్తో మాట్లాడినట్టు అలా అనమాట. ప్రెస్ దిస్ బటన్ టు స్టార్ట్ ద ప్రింటర్. ప్రింటర్ అనేది మెషిన్ కాబట్టి స్టార్ట్ అని చెప్పి వాడాం. షీ స్టార్టెడ్ అ న్యూ రెస్టారెంట్. ఏదైనా న్యూ బిజినెస్ కానీ, న్యూ రెస్టారెంట్ కానీ, ఇలా ఏదైనా న్యూ స్టార్ట్ చేస్తే మాత్రం బిగిన్ అన్నది వాడకూడదు. ఎప్పుడు కూడా హీ స్టార్టెడ్ న్యూ బిజినెస్, షీ స్టార్టెడ్ న్యూ రెస్టారెంట్ అని చెప్పి వాడాలి. ది ఇంజిన్ స్టార్ట్స్. ఓకే, ఇంజిన్ అన్నాం కదా, ద ఇంజిన్ స్టార్ట్స్ విత్ ద పుష్ ఆఫ్ ఎ బటన్. లెట్స్ స్టార్ట్ ద క్విజ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్విజ్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్. ఇది మీటింగ్ గురించి కాదు, ఇది మీటింగ్ గురించి మనం ఊరికే గుసగుసలు ఆడుకుంటున్నాం. ద మీటింగ్ డిడ్ నాట్ స్టార్ట్ అంటిల్ 9 PM అని మనం మాట్లాడుకుంటున్నాం. అందుకని ఇక్కడ స్టార్ట్ అని చెప్పి వాడాలి. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఇందులో యూజ్ బిగిన్ ఆర్ స్టార్ట్ అప్రోప్రియేట్లీ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని అన్నారు. కానీ ఫైనలీ మీరు చదివితే నాలుగిట్లో వీళ్ళు ఇందులో అన్ని స్టార్ట్ కోసం ఇచ్చిన సెంటెన్సెస్ ఇవి. Very often, begin and start can be used in the same way, though start is more common in informal speech, like sentences 1 and 3. Okay, ikkada start రావాలంటున్నాడు. In some constructions, only start can be used. See sentences 2 and 4. Okay, so basically అన్నిట్లో స్టార్ట్ రావాలంటున్నారు. ఫస్ట్ వన్ మీరు చూస్తే వాట్ టైమ్ డూ యూ స్టార్ట్ వర్క్ ఇన్ ద మార్నింగ్, దీన్నే నేను మీకు ఎంసీక్యూ కింద వేసా. అలా మీకు మిగతా సెంటెన్సెస్ మీకు ఎగ్జామ్లో రావచ్చు. ఇఫ్ వీ వాంట్ టు గెట్ దేర్ వీ షుడ్ స్టార్ట్ నౌ. ఓకే, ఇట్స్ ఇన్ఫార్మల్ టాక్. ద ఫిలిం స్టార్ట్స్ ఎట్ 7 PM. ఇట్ ఈస్ నాట్ అ మీటింగ్, ఇట్ ఈస్ అ ఫిలిం. ఓకే, నో మ్యాటర్ హౌ యూ ట్రై, ద కార్ అనేది ఒక వెహికల్, ద కార్ వోంట్ స్టార్ట్. ఓకే, 5. The phrase spotted it means ignored it, created it, saw it, found it, lost it. Spotted it అనేది it is a informal usage. ఓకే, మనం ఏదన్నా ఏదన్నా ఎస్ఏ రాస్తున్నా లేదా ఏదన్నా ఎవరికైనా రాస్తున్నా ఈ వర్డ్ వాడకూడదు. బికాస్ ఊరికే మనం మాటల్లో మాట్లాడచ్చు, కానీ ఏదన్నా ఫార్మల్గా రాసే చోట మాత్రం స్పాటెడ్ అని చెప్పి వాడకూడదు. The phrase spotted it means saw it or ఫౌండ్ ఇట్. ఓకే, మీరు ఆకాశంలో చూస్తున్నప్పుడు సపోజ్ మీరు ఏదైనా శాటిలైట్ వెళ్తూ కనిపిస్తుంది అంటే ఏంటి, యూ హ్యావ్ స్పాటెడ్ ఇట్. శాటిలైట్ మనం చూడొచ్చు, తెలుసా మీకు అసలు. 6. The old used bike was going for 20,000. Was going for means going for అంటే ఏంటి, the old used bike was going for 20,000. Was going for means was selling for, was repaired for, was exchanged for, was borrowed for. Was going for అంటే అంత కమ్ముడిపోతుంది అని. was selling for, was going for అంటే was selling for. 7. They restored their ancestral house. Restored means they restored their ancestral house. Restored means sold, painted, ignored, repaired.
రీస్టోర్డ్. ఓకే, రెస్టోర్డ్ అంటే దాన్ని మళ్ళీ బాగు చేశారు, రిపేర్ చేశారు అని చెప్పి అర్థం. ఎయిత్, ద క్యాబినెట్ హ్యాడ్ అ వినీర్ ఫినిష్. వినీర్ మీన్స్ ద క్యాబినెట్ హ్యాడ్ అ వినీర్ ఫినిష్. క్యాబినెట్ అంటే కబర్డ్ అనమాట. ఓకే, ద క్యాబినెట్ హ్యాడ్ ఎ వినీర్ ఫినిష్. వినీర్ మీన్స్ a thin layer of plastic or decorative wood on cheap furniture, a thick wooden frame, a metal sheet covering, a glass surface. ఏదైనా ఫర్నిచర్ మీద పైన డెకరేషన్ కోసం అని చెప్పి ఇంకొక రకమైన వుడ్ని కానీ ప్లైవుడ్ అట్లా ఏదైనా పెడతారు కదా, దాన్ని వాళ్ళు వినీర్ అని చెప్పి అంటున్నారు. ద క్యాబినెట్ హ్యాడ్ అ వినీర్ ఫినిష్, అ థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ డెకరేటివ్ వుడ్ ఆన్ చీప్ ఫర్నిచర్. ఈ క్వశ్చన్ని మిమ్మల్ని ఇలా కూడా అడగచ్చు. ఇది మీకు క్వశ్చన్గా వచ్చి వినీర్ అన్నది మీరు ఆన్సర్గా ఇవ్వటానికి కూడా రెడీగా ఉండాలి. Ninth one, this one was in a bad condition means this one was in a bad condition. In a bad condition ante enti? This one was perfect, this one was damaged, this one was shiny, this one was expensive. This one was in a bad condition ante చాలా పాడైపోయింది, చాలా డ్యామేజ్ అయిపోయింది అని. ఆప్షన్ 2, this one was damaged. 10. He handled the glass clumsily and dropped it. Clumsily means in a confident way, in a skillful way, in a careless or awkward way, in a fast way. He handled the glass clumsily and dropped it. Clumsily means సరిగ్గా పట్టుకోలేదు, కేర్లెస్గా హ్యాండిల్ చేసేసరికి అది పడిపోయింది. ఓకే, ఇన్ అ కేర్లెస్ ఆర్ ఆక్వర్డ్ వే. క్లమ్జీలీ స్పెల్లింగ్ CLUM, clumsily. By the end of the journey, we had run out of drinking water. By the end of the journey, we had run out of drinking water. Run out of means to throw away, to store in large amounts, to buy extra, to have no more left. By the end of the journey, we had run out of drinking water. Or highway మీద వెళ్తున్నప్పుడు we ran out of petrol on the highway. కేక్ తయారు చేసేప్పుడు ఇంట్లో షుగర్ అయిపోయింది అనుకుందాం. ఓకే, we ran out of sugar while baking. ran out అంటే ఏంటి? We had run out of drinking water అంటే to have no more left, అయిపోయింది అని చెప్పి అర్థం. ఓకే, సో రన్ అంటే పరిగెత్తటం, ఓకే, అవుట్ అంటే బయట. దీని మీనింగ్ ఏమో వేరు, దీని మీనింగ్ వేరు, కానీ రెండింటిని కలిసినప్పుడు ఏం మీనింగ్ వస్తుంది? మా దగ్గర ఏం లేదు, అంతా అయిపోయింది అన్న మీనింగ్ వస్తుంది. రన్ అనేది వర్బ్, అవుట్ అనేది ప్రపోజిషన్ కదా. ఇలా వాటిని మనం ఏమంటాం? మనము ఫ్రేజల్ వర్బ్స్ అని చెప్పి అంటాం. సో ఫ్రేజల్ వర్బ్లో స్ట్రక్చర్ కూడా చూసాం మనం ప్రీవియస్ వీడియోస్లో. వర్బ్ ప్లస్ ప్రపోజిషన్ వస్తుంది, లేదా వర్బ్ ప్లస్ యాడ్వర్బ్ వస్తుంది, లేదా వర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ ప్రపోజిషన్ 3 వస్తాయి. ఈ రెండింటికి ఏదైతే మీనింగ్ ఉంటుందో దానికి వేరే డిఫరెంట్ మీనింగ్ ఆ రెండింటిని కలిపినప్పుడు వస్తుంది. అలాంటి వాటిని మనము ఫ్రేజల్ వర్బ్స్ అని చెప్పి అంటాం. 12 3 సెంటెన్సెస్ ఇచ్చా. ఓకే, మూడిట్లో మనము బర్న్ అవుట్, బర్న్డ్ అవుట్, బర్న్డ్ అవుట్ అని చెప్పి వాడాం. సో మూడిటికి 3 మీనింగులు ఉన్నాయి. ఇక్కడ నాకు ఏ మీనింగ్ కావాలి? ఇక్కడ నాకు ఇన్ విచ్ డాస్ బర్న్ అవుట్ మీన్ టు స్టాప్ బర్నింగ్. ఓకే, ఐల్ రీడ్ ద సెంటెన్స్. The candle will burn out in an hour. The candle will burn out in an hour. B. After working non-stop, she burned out completely. After working non-stop, she burned out completely. C. The old wooden house was burned out after the massive fire. Okay. ఇక్కడ నేనేం అడుగుతున్నా? ఇన్ విచ్ డాస్ బర్న్ అవుట్ మీన్ టు స్టాప్ బర్నింగ్? ఓన్లీ A, B, okay, only C, none.
ఓకే. టు స్టాప్ బర్నింగ్ అనేది మనకి సెంటెన్స్ 1లో కనిపిస్తుంది. ద క్యాండిల్ విల్ బర్న్ అవుట్ ఇన్ ఎన్ అవర్ అంటే 1 అవర్ తర్వాత బర్న్ అవటం అయిపోతుంది. అది మొత్తం కాలిపోతుంది. ఓకే. ద క్యాండిల్ విల్ బర్న్ అవుట్ ఇన్ ఎన్ అవర్ అన్నప్పుడు టు స్టాప్ బర్నింగ్ అన్న మీనింగ్ వస్తుంది. అదే రెండో దాంట్లో మనం చూస్తే ఆఫ్టర్ వర్కింగ్ నాన్ స్టాప్ షీ బర్న్డ్ అవుట్ కంప్లీట్లీ. ఎవరైనా మనని ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుంది, చాలా ఎక్కువ మీరు చదివిచ్చినా, చాలా ఎక్కువ మీరు ఎవరికన్నా పని చేసినా ఏమవుతుంది, మనకి ఇంకా ఆ పని చేద్దాము అన్న కోరికే చచ్చిపోతుంది. ఓకే. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ ఓవర్ వర్క్డ్ ఆర్ వీ ఫీల్ ఎగ్జాస్టెడ్. ఓకే. అలాంటి ఫీలింగ్ని మనము బర్న్డ్ అవుట్ అని చెప్పి అంటాం. ఆఫ్టర్ వర్కింగ్ నాన్ స్టాప్ షీ బర్న్డ్ అవుట్ కంప్లీట్లీ. మూడోది ఇక్కడే ఆఫ్టర్ ద ఓల్డ్ వుడెన్ హౌస్ వాజ్ బర్న్డ్ అవుట్ ఆఫ్టర్ ద మ్యాసివ్ ఫైర్ అంటే బర్న్డ్ అవుట్ అంటే డెస్ట్రాయిడ్ బై ఫైర్ అని చెప్పి అర్థం. అందుకని ఏదో ఒకదాన్ని మనం బై హార్ట్ చేద్దు, సెంటెన్స్ని అర్థం చేసుకుని మీనింగ్ తీయాలి. నౌ ఈ లెసన్లో మీరు చూస్తే దిస్ ఇస్ ద మీనింగ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్. 13 ద ఫైర్ వర్క్స్ లిట్ అప్ ద నైట్ స్కై. లిట్ అప్ అన్నది మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసాము. చాలా మీనింగులు ఉన్నాయి లిట్ అప్కి. ద ఫైర్ వర్క్స్ లిట్ అప్ ద నైట్ స్కై. హర్ ఫేస్ లిట్ అప్ వెన్ షీ సా హర్ బర్త్డే గిఫ్ట్. ఇన్ విచ్ సెంటెన్స్ డస్ లిట్ అప్ మీన్ టు బికమ్ ఎక్సైటెడ్ ఆర్ హ్యాపీ? టు బికమ్ ఎక్సైటెడ్ ఆర్ హ్యాపీ అంటే ఇక్కడ వాడుతున్నాం. హర్ ఫేస్ బికేమ్ హ్యాపీ వెన్ షీ సా హర్ బర్త్డే గిఫ్ట్. ఓకే. సో ఓన్లీ బి ఇస్ ద ఆన్సర్. ద ఫైర్ వర్క్స్ లిట్ అప్ ద నైట్ స్కై అంటే చీకటిగా ఉన్న దాంట్లో మనకి వెలుగు వస్తే దాన్ని మనం అక్కడ వాడాం. 14 he just looked on as the fight continued. He just looked on as the fight continued. దీని మీద కూడా మనం ఇది ఫ్రేజల్ వర్బ్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము. I'll tell you where we have seen it. He just looked on as the fight continued. Looked on means to watch without taking part, to join in, to stop the fight, to walk away. ఇద్దరు పొట్లాడుకుంటుంటే మనం నుంచుని చూస్తాం కదా, దట్ మీన్స్ వీఆర్ లుకింగ్ ఆన్. లుక్ ఆన్ అంటే టు వాచ్ వితౌట్ టేకింగ్ పార్ట్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇది మీరు క్లాస్ 7th బుక్లో పేజ్ నంబర్ 79లో చూస్తే మీకు లుక్ ఆఫ్టర్, లుక్ డౌన్ ఆన్, లుక్ ఇన్, లుక్ ఇన్ టు, లుక్ అవుట్, లుక్ అప్ ఇవన్నీ మనం చూసాం. ఓకే. లుక్ ఆన్ ఇందులో లేదు కానీ ఇందులోనే చూసాము. ఇది మనం వీడియో నంబర్ 33లో ఈ ఫ్రేజల్ వర్బ్స్ని మనం సాల్వ్ చేసాం. అది మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకే. నౌ 15 a sign said keep out near the construction site. ఓకే. కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర బాగా గుంట తవ్వుంటారు కదా, అక్కడ ఒక బోర్డు పెట్టారు. కీప్ అవుట్ అని చెప్పి రాసింది. కీప్ అవుట్ మీన్స్ టు ఎంటర్ ఫ్రీలీ, టు క్లీన్ అప్, టు స్టే అవే, టు బిల్డ్ సంథింగ్. కీప్ అవుట్ అంటే రావద్దు, స్టే అవే అని చెప్పి అర్థం. ఆప్షన్ 3 టు స్టే అవే ఇస్ ద ఆన్సర్. 16 ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ది హెవీ రెయిన్స్ హ్యావ్ టేకెన్ దేర్ టోల్ ఆన్ ద రోడ్స్. ఓకే. ది హెవీ రెయిన్స్ హ్యావ్ టేకెన్ దేర్ టోల్ ఆన్ ద రోడ్స్. టేకెన్ దేర్ టోల్ అన్నది నేను రీఫ్రేజ్ చేసి ఇక్కడ ఒక చోట వాడా. సో విచ్ వన్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ మీన్స్ ద సేమ్? The heavy rains have improved the roads. The heavy rains have made the roads smoother. The heavy rains have cleaned the roads. The heavy rains have damaged the roads. Taken their toll అన్నప్పుడు ఆప్షన్ 4 the heavy rains have damaged the roads. 17 the door was stuck fast due to the paint. Stuck fast means the door was stuck fast due to the paint. Stuck fast means shut tight, open wide, moving slowly, slightly loose.
స్టక్ ఫాస్ట్ అంటే ఏదైనా పెయింట్ వేసినప్పుడు నెక్స్ట్ డే కొంచెం లాగినప్పుడు టైట్గా ఉంటుంది కదా అదన్నమాట. సో ఇట్ ఈస్ ఆప్షన్ 1 షట్ టైట్. స్టక్ ఫాస్ట్ అంటే షట్ టైట్. 18 he refused to cheat in the exam because of his scruples. Scruples means he refused to cheat in the exam because of his scruples. Scruples అంటే ఏంటి? Feelings that make you hesitate to do something wrong, a strong desire to cheat, a sense of excitement, a habit of taking risk. స్క్రూపుల్స్ అంటే ఏదైనా తప్పు మనం చేసేప్పుడు మనకి మనస్సాక్షి చెప్తుంది కదా ఇది తప్పు చేయొద్దు అని చెప్పి అప్పుడు కొంచెం హెజిటేట్ చేస్తాం కదా దాన్ని మనము స్క్రూపుల్స్ అని చెప్పంటాం. అయినా సరే చేద్దాము తప్పు అని తెలిసినా కూడా అని చెప్పి చేస్తూ ఉంటారు కదా. అలా ఈ లెసన్లో ఈ డ్రాలో ఈ దీంట్లో ఉన్న క్యారెక్టర్కి ఒక డ్రాలో ఒక లెటర్ దొరుకుతుంది. సో ఒక క్యాబినెట్ కొంటే ఆ క్యాబినెట్లో ఆ డ్రా ఓపెన్ చేసి ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ అతను ఇంకోళ్ళ లెటర్ మనం చదవకూడదు కదా అని చెప్పి అతనికి స్క్రూపుల్స్ ఫీలింగ్ వస్తుందన్నమాట. అయినా సరే క్యూరియాసిటీ అన్నది అతనికి ఎక్కువైపోయి ఆ తప్పులేదు గిప్పులేదు అని చెప్పి ఓపెన్ చేసి చదువుతాడు. ఓకే, దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో హీ రిఫ్యూజ్ టు చీట్ ఇన్ ద ఎగ్జామ్ బికాస్ ఆఫ్ హిస్ స్క్రూపుల్స్ అన్నప్పుడు ఫీలింగ్స్ దట్ మేక్ యూ హెజిటేట్ టు డూ సంథింగ్ రాంగ్. సో ఇక్కడ దిస్ ఇస్ ద సెంటెన్స్ విచ్ యూ సీ ఇన్ ద లెసన్. Curiosity got the better of my scruples, so I opened the secret letter. ఓకే, స్క్రూపుల్స్ అంటే తప్పు ఒప్పు కంటే కూడా క్యూరియాసిటీనే పెద్ద చేయి పై చేయి తీసుకుంది. క్యూరియాసిటీ కాట్ ద బెటర్ ఆఫ్ మై స్క్రూపుల్స్. క్యూరియాసిటీ మేడ్ మీ ఇగ్నోర్ మై హెసిటేషన్ అబౌట్ రైట్ అండ్ రాంగ్ అండ్ ఐ ఓపెన్ ద సీక్రెట్ లెటర్ అని చెప్పి అర్థం. 19 the soldiers were standing to at their post. Standing to అంటే ఏంటి? Sitting down, running away, take up positions, resting. The soldiers were standing to at their post. Standing to means ఇప్పుడు స్కూల్లో ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు హెడ్ బాయ్, స్పోర్ట్స్ లీడర్, ఈ లీడర్, ఆ లీడర్ ఎవరెక్కడ నుంచోవాలి అన్నది ముందే డిసైడ్ చేస్తారు కదా. సో ఎవరి ప్లేస్లోకి వెళ్ళి ఎవరి పొజిషన్లో వాళ్ళు నుంచుంటారు. దట్ ఈస్ దే ఆర్ స్టాండింగ్ టు ఎట్ దేర్ పోస్ట్ అనమాట. సో ఆప్షన్ 3 టేకింగ్ అప్ పొజిషన్స్. 20 long deep ditches in the ground where soldiers hide from the enemy. Long deep ditches in the ground where soldiers hide from the enemy are tunnels, trenches, barracks, forts. చిన్న చిన్న గుంటలు ఎందులో అయితే సోల్జర్స్ హైడ్ చేస్తారో వాటిని మనం వార్ జోన్లో ఓకే డగ్అవుట్ అని చెప్పంటాం. ఇది కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. అదే కొంచెం డీప్గా ఉండి కొంచెం లోపల దాకా ఒక రూమ్ లాగా అంత దాకా డీప్ చేసుకుని ఉంచితే మాత్రం వాటిని ట్రెంచెస్ అని చెప్పి అంటారు. సో ట్రెంచెస్ ఏమో లాంగ్ డీప్ డిచెస్ ఇన్ ద గ్రౌండ్ వేర్ సోల్జర్స్ హైడ్ ఫ్రమ్ ద ఎనిమీ. డగ్అవుట్ అన్నది కూడా మీ బుక్లో ఇచ్చారు. దిస్ ఈస్ ఎ షెల్టర్ ఫర్ సోల్జర్స్ మేడ్ బై డిగింగ్ అ హోల్ ఇన్ ద గ్రౌండ్. ఇగో a shelter for soldiers made by digging a hole in the ground and covering it. 21 what does that would be that mean? John made his decision and that would be that. That settled the matter. That needed more discussion. That was an uncertain decision. That was all. That was the end of the matter. ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఏం చెప్తారో అదే దే డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీబడి. దట్ ఈస్ ఇట్, డెసిషన్ ఈజ్ ఓవర్ అన్నట్టు ఉంటాం కదా. సో that would be that was all and that was the end of the matter. 22 a German drink made from grain or fruit. Schnapps. S is silent, sorry C is silent. Boarded up means covered with wooden boards, painted with bright colors, broken into pieces, made of metal sheets. Boarded up అంటే ఏంటి?
ఇప్పుడు చాలా చోట్ల మీరు సపోజ్ ఏదన్నా ఫంక్షన్ హాల్ కడుతున్నారు, లేదా ఏదన్నా షాపింగ్‌కి ఏదన్నా కడుతున్నారు అన్నప్పుడు, ఇప్పుడు ఇల్లు కడుతున్నట్టు ఓపెన్‌గా ఉంచేసి కట్టటం కాకుండా, వాళ్ళు ఆ ప్లాట్‌ని కవర్ చేస్తూ ఎత్తెత్తుగా ఏదన్నా అడ్డం పెట్టేస్తారు. మనకు కనిపించకుండా అసలు ఏం కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే. అలా పాతకాలంలో వుడ్‌తో బోర్డ్స్ పెట్టేవాళ్ళు. దాన్ని మనము బోర్డెడ్ అప్ అని చెప్పి వాడతాం. కవర్డ్ విత్ వుడెన్ బోర్డ్స్. 24 muddle headed means clear and focused, quick-witted, confused, intelligent and sharp. Muddle headed. కన్‌ఫ్యూజ్డ్. ఇప్పుడు నిద్ర లేపి సడెన్‌గా ఫోన్ చార్జర్ ఎక్కడుంది అని చెప్పి అడిగితే వాళ్ళకి అర్థం కూడా అవ్వదు కదా! సో, ఆ టైంలో వాళ్ళు ఏ స్టేట్‌లో ఉంటారు? వాళ్ళు కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో మడ్ల్ హెడెడ్‌గా ఉంటారు. సో, మడ్ల్ హెడెడ్ అన్నప్పుడు ఆప్షన్ 3 కన్‌ఫ్యూజ్డ్ ఇస్ ద ఆన్సర్. మడ్ల్ స్పెల్లింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 The police are trying to find out his whereabouts. Whereabouts means the police are trying to find out his whereabouts. Whereabouts. Exact identity, current location, future plans, contact details. Trying to find out his whereabouts అంటే ఎక్కడున్నాడు ఏంటి అని. ఓకే, దట్ మీన్స్ ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాడు, కరెంట్ లొకేషన్. 26 which prefix can be added to willingly to form a word meaning not willing. willing అంటే కావాలని ఒప్పుకుని ఏదన్నా మనం చేస్తే విల్లింగ్గా చేయటం కదా. సో వీ వాంట్ ఎ వర్డ్ నాట్ విల్లింగ్లీ. ఓకే, సో నాట్ విల్లింగ్లీ అనే దానికి మనము ఏ ప్రిఫిక్స్ని వాడతాం. విచ్ ప్రిఫిక్స్ క్యాన్ బి యాడెడ్ టు విల్లింగ్లీ టు ఫార్మ్ ఎ వర్డ్ మీనింగ్ నాట్ విల్లింగ్లీ. అన్, రీ, మిస్, డిస్. ఇదే క్వశ్చన్ని మీకు ఇంకో రకంగా కూడా అడగచ్చు. విచ్ ప్రిఫిక్స్ క్యాన్ బి యాడెడ్ టు విల్లింగ్లీ టు ఫార్మ్ ఇట్స్ యాంటనిమ్ అని కూడా అడగచ్చు. ఓకే, విల్లింగ్కి నాట్ విల్లింగ్ అన్నప్పుడు అన్విల్లింగ్ అని చెప్పి వస్తుంది. 27 హర్ ఫేస్ వాజ్ సఫ్యూజ్డ్. ఈ ప్రిఫిక్సెస్, అఫిక్సెస్ అంటే ఏంటి? ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్ రెండింటిని కలిపితే మనం అఫిక్సెస్ అంటాము. అది ఇంటర్మీడియట్ బోర్డులోంచి తీసి నేను టెలిగ్రామ్ ఛానల్లో వేశాను. మీకు కావాలంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు. 27 హర్ ఫేస్ వాజ్ సఫ్యూజ్డ్ విత్ అ వార్మ్ గ్లో ఆఫ్ హ్యాపీనెస్ ఆఫ్టర్ హియరింగ్ ద గుడ్ న్యూస్. హర్ ఫేస్ వాజ్ సఫ్యూజ్డ్ విత్. Suffused with means completely covered in darkness, spread all over, hidden from view, removed entirely. Her face was suffused with a warm glow of happiness after hearing the good news. Good news vinnappudu happiness mohanta spread ayindi. Okay, that means it was spread all over. Suffused with means spread all over. Identify the sentence that means the same as. She turned and looked up at me vacantly. She turned and looked up at me vacantly. She turned and stared at me angrily. She turned and looked at me with excitement. She turned and looked at me with a blank expression. She turned and glanced at me quickly. ఈ నాలుగిట్లో ఈ మీనింగ్ వచ్చే సెంటెన్స్ ఏది? She turned and looked at me vacantly. వేకెంట్ అంటే ఏంటి? ఖాళీ. ఖాళీ అంటే ఏంటి? బ్లాంక్. ఓకే, ఖాళీ పేజ్ అంటే బ్లాంక్ పేజ్ కదా. షీ టర్న్డ్ అండ్ లుక్డ్ ఎట్ మీ విత్ అ బ్లాంక్ ఎక్స్ప్రెషన్, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూసింది. 29th వాట్ డస్ డైలమా మీన్? డైలమా స్పెల్లింగ్ సింగిల్ ఎల్ డబుల్ ఎం. గుర్తుపెట్టుకోండి, డైలమా. వాట్ డస్ డైలమా మీన్? అ సిచ్యువేషన్ విత్ టూ డిఫికల్ట్ చాయిసెస్, a happy and easy decision, a well-planned strategy, a random guess. డైలమా అంటే రెండు డిఫికల్ట్ చాయిసెస్ మనకు ఉంటే ఏది తీసుకోవాలో తెలీదు డెసిషన్ అన్నప్పుడు దాన్ని మనము డైలమా అని చెప్పి అంటాం. అంటే ఒకటి పిచ్చి ఒకటి మంచి అన్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు డిసైడ్ ఆన్ థింగ్స్ కదా. కానీ అదే మనకి రెండు మంచి చాయిసెస్ ఉంటే మాత్రం ఏది తీసుకోవాలి
తెలీదు అలాంటి సిచ్యువేషన్ మనకి వచ్చినప్పుడు దాన్ని మనం డైలమా అని చెప్పి అంటాం. A situation with two difficult choices. Option 1 is the answer. 30th, what does the prefix in the word inmate mean? ఇన్మేట్ అన్న వర్డ్లో ఇన్ అన్న ప్రిఫిక్స్ అర్థం ఏంటి? అవుట్ సైడ్, ఇన్సైడ్ ఆర్ విదిన్, టుగెదర్, అగెయిన్స్ట్. ఇన్మేట్లో మేట్ అంటే ఏంటి? మేట్ అంటే కంపానియన్ లేదా పార్ట్నర్. ఓకే. ఇన్ అంటే ఏంటి? ఇన్ అంటే ఇన్సైడ్ లేదా విదిన్. ఓకే. సో ఇన్మేట్ అన్నప్పుడు లోపల మనకున్న పార్ట్నర్. జనరల్లీ మనకి ప్రిజన్లో లేదా హాస్పిటల్లో మనతో పాటు ఎవరు ఉంటారో వాళ్ళని మనము ఇన్మేట్ అని చెప్పి అంటాము. ఈ ప్రిఫిక్స్ ఇన్ అంటే ఇన్సైడ్ ఆర్ విదిన్. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇన్హేల్ అని చెప్పి అంటాం. ఇన్హేల్ అంటే ఏంటి? లోపలికి గాలి తీసుకోవటం. అదే మనము ఇండోర్ అంటే డోర్ లోపలికి, ఇంటి లోపలికి అని చెప్పి అర్థం. ఆర్ లేదా మనము ఇన్లెట్ అని చెప్పి అంటాం కదా. అంటే ఏదైతే మనకి వాటర్ బాడీ నుంచి లోపలికి వస్తుందో దాన్ని మనం ఇన్లెట్ అని చెప్పి అంటాం. లేదా మన లోపలికి మనం చూసుకోవటాన్ని ఇన్వర్డ్, డైరెక్టింగ్ టువర్డ్స్ ద ఇన్సైడ్ ఆర్ వన్ సెల్ఫ్. ఓకే. దిస్ వాస్ ద లాస్ట్ క్వశ్చన్. ఇదే లెసన్ని మనము నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.